హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పుల్లగా కారంగా కొంచెం తీయగా మంచి రుచికరమైన పచ్చడి చేసుకుందాము. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే మనము చెప్పలేము దాని రుచిని. మరి ఇది ఎలా చేయాలో ఏమేం కావాలో ఇప్పుడు చూసేద్దామా. ఈ పచ్చడి చేయడానికి మెయిన్ కావాల్సింది పచ్చి టమాటాలు, అలాగే ఇప్పుడు సీజన్లో దొరికే పండు మిరపకాయలు. ఈ రెండింటిని మనకి కావాల్సిన క్వాంటిటీలో తీసుకుని శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవాలి. తడి లేకుండా ఆరిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పచ్చి టమాటాలని పండు మిరపకాయలని ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం మూకుళ్ళలో 2 పెద్ద చెంచాల నూనె వేసి వేడి చేయాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 2 చెంచాల మినపప్పు వేయాలి. నూనె మరి వేడెక్కిపోకూడదు. నూనె బాగా వేడెక్కిన తర్వాత వేస్తే మినపప్పు రంగు మారిపోతుంది కానీ రుచి రాదు. మినపప్పు కొంచెం రంగు మారిన తర్వాత 2 చెంచాల మెంతులు, 2-3 చెంచాల ఆవాలు కూడా వేసి కలుపుతూ ఎర్రగా వేయించుకోవాలి. ఈ పచ్చడికి పోపు కొంచెం ఎక్కువే వేయించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలాగ కలుపుతూ ఎర్రగా వేయించుకోవాలి. అలాగే పోపు వేగిన తర్వాత ఇంగు కూడా వేయాలి. పోపు వేగిన తర్వాత 1 చెంచాడు పోపు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పోపులో కొంచెం జీలకర్ర వేయాలి. అలాగే మనం తరిగి రెడీ ఉంచుకున్న పచ్చి టమాటా ముక్కలు కూడా వేయాలి. అలాగే టమాటా ముక్కలకి సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గించడం కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత తీసి చూస్తే మనం వేసిన ఉప్పు వల్ల టమాటా ముక్కల్లోంచి నీరు ఊరుతుంది. ఆ నీరు ఎగిరి ముక్క మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే చింతపండు కూడా వేయాలి. టమాటాలు పుల్లగా ఉంటాయి, అయినా కూడా చింతపండు రుచి వేరు, అందుకని కొద్దిగా చింతపండు వేస్తే రుచి వస్తుంది. అలాగే తీపికి సరిపడా బెల్లం. ఇక నేను కొంచెం వేస్తున్నాను, ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. 5-6 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి ముక్క మెత్తబడిందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే నీరు కూడా ఈ పాటికి కొంచెం ఎగిరిపోయి ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీరని తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కల కింద కట్ చేసుకోవాలి. కాడలతో సహా వేసి ఒకసారి కలపాలి. కొత్తిమీర వేసిన తర్వాత మగ్గాల్సిన అవసరం లేదు. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసి స్టవ్ కట్టేయాలి. ఆ వేడికి కొత్తిమీర మగ్గిపోతుంది, అది సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని బాగా చల్లారనివ్వాలి. ఈ చల్లారేలోపు ఈ పచ్చి టమాటాలతో మీరందరూ ఎలాంటి రెసిపీస్ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్. వీలైతే రెసిపీ కూడా చెప్పండి. టమాటా ముక్కలు చల్లారాయి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో మనం తరిగి ఉంచుకున్న పండు మిరపకాయ ముక్కలు వేసి ఆ ముక్కలకి సరిపడా ఉప్పు కూడా వేయాలి. ఉప్పు వేసేటప్పుడు జాగ్రత్త, మనం టమాటా ముక్కల్లో కూడా వేసాము. ఉప్పు వేసాక ఈ పండు మిరపకాయ ముక్కల్ని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మనం ఆరిన టమాటా ముక్కల్ని కొంచెంగా వేసుకొని, అన్నీ ఒక్కసారి కాకుండా కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించడానికి కొన్ని టమాటా ముక్కలు వేసి గ్రైండ్ చేసి మళ్ళీ ఇంకొన్ని వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తూ ఉండాలి. మీలో ఎవరైనా ఈ కాంబినేషన్ తోటి ఎప్పుడైనా పచ్చడి చేశారా? మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇదే ప్రొసీజరా లేకపోతే వేరే ప్రొసీజర్ అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పుడు ఫైనల్గా పచ్చడి అంతా గ్రైండ్ చేసిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ అదే, మనం ఇందాక తీసి పెట్టుకున్న పోపు ఉంది కదా, ఆ పోపుతోటి పచ్చడిని అలంకరించుకుంటే సర్వింగ్కి రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి.